హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ అలాగే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే శనగపప్పు పాయసంని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg శనగపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పుని కుక్కర్లోకి వేసి ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ శనగపప్పులోకి ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి కుక్కర్కి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అలాగ కుక్కర్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నెలోకి 300 grams బెల్లంని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ని అయితే తీసుకున్నాను. సో ఇది బెల్లం మొత్తం కరిగేంత వరకు స్టవ్ పైన అయితే పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. సో అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ సాబుదానాని కూడా వేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇక్కడ నాకు 4 విజిల్స్ అయితే వచ్చేసాయండి. అలాగే శనగపప్పు కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికించిన శనగపప్పులోకి కరిగించిన బెల్లం సిరప్ని అయితే వేసుకోవాలండి. అలాగే ఇక్కడ బెల్లం వచ్చేసి మంచి క్వాలిటీది తీసుకోవాలండి. మంచి క్వాలిటీ బెల్లం అయితేనే ఈ పాయసం అయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ నేను 1.5 గ్లాస్ నిండా వాటర్ని పోస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న సాబుదానాన్ని కూడా వేసేసి ఇవంతా బాగా కుక్ అయ్యేంత వరకు, బాగా పొంగు వచ్చేంత వరకు అలాగే స్టవ్ పైన పెట్టుకోవాలి. పాయసం ఇలాగా బాగా పొంగుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ నిండా పాలను పోస్తున్నాను. పాలు వేయటం వల్ల పాయసం టేస్టీగా ఉంటుంది, అలాగే కాస్త చిక్కగా కూడా ఉంటుంది. సో ఇలాగే ఒక 2 minutes తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి ఒక 2 minutes వరకు అలాగే స్టవ్ పైన పెట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. అలాగే ఇక్కడ ఒక చిన్న కొబ్బరి ముక్కను తురుముకొని నేను వేసుకున్నాను. సో ఇది ఒక 1 minute అలాగా కలిపేసుకొని మనం దించుకున్న పాయసంలోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది తినడానికి టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, త్వరగా అయిపోతుందండి ప్రాసెస్. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేస్తే చాలా ఈజీగా చేసేస్తారండి. మరి ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.